హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జూబ్లీ హిల్స్ బైపోల్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో గెలవాలనే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ 3 మంత్రులను ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పెట్టి వాళ్ళకు బాధ్యతలు అప్పచెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఈ జూబ్లీ హిల్స్ని మనం గెలుచుకోవాలనే ఒక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తను కూడా 1-to-1 పిలిచి కలిసి మాట్లాడి పార్టీని ఇక్కడ గెలిపించుకునే విధంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికే బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ కుమార్ యాదవ్కు ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వబోతున్నట్లుగా ఒక సమాచారం అయితే ఉంది. ఇక రెండోది, ఇక్కడ ఎవరైతే చనిపోయారో బైపోల్ రావడానికి కారణం మాగంటి గోపీనాథ్, ఆయన చనిపోవడంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయన సతీమణిని ఇక్కడ రంగంలోకి దింపబోతున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వైపే ఇక్కడ జనాలు మొగ్గు చూపుతున్నట్లుగా కొన్ని సర్వేలు వస్తూ ఉన్నాయి. ఇక చూస్తే బీజేపీ కూడా 2-3 పేర్లు అనుకుంటున్నారు. అయితే ఇప్పటికీ కన్ఫర్మ్ కాలేదు. కానీ ఇక్కడ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఇక్కడ ఒక అభ్యర్థిని నిలబెట్టబోతున్నారు. ఇక చూస్తే మరో పార్టీ ఎంఐఎం, ఇప్పటికైతే క్లారిటీ రాలేదు. ఎంఐఎం అభ్యర్థి కూడా బరిలోకి దించుతారనే ఒక టాక్ అయితే వస్తుంది. కానీ దించుతారా లేదా అనేది తెలియదు. ఇక చూస్తే మరో కొత్త పార్టీ తెలంగాణ జాగృతి పార్టీ, ఇంకా అనౌన్స్ కాలేదు పేరు. కానీ కవిత పార్టీ నుంచి ఒక అభ్యర్థి మాత్రం ఇక్కడ నుంచి రంగంలోకి దిగబోతున్నారు. అది విజయదశమి రోజున ఆ అభ్యర్థి ఎవరు, పార్టీ పేరేంటి అనౌన్స్మెంట్ అవ్వబోతుంది. ఇక చూస్తే ఒక సర్వే వచ్చింది, చాలా క్రెడిబిలిటీ ఉన్న సంస్థ చేసినటువంటి సర్వే. కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ అనే సర్వే సంస్థతో పాటు టైమ్స్ నౌ కూడా ఇక్కడ సర్వే చేశారు. వీళ్ళు ముఖ్యంగా మొబైల్ ఫోన్ ద్వారా, అంటే దాదాపు 20,000 మందికి ఫోన్లు చేసి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్నట్లుగా ఈ సర్వే సంస్థలు అయితే చెప్తున్నాయి. అయితే ఇక్కడ నుంచి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 పార్టీల మధ్యనే బలమైన పోటీ ఉండబోతుంది. ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ దాదాపు 42% ఓట్లతో విజయం సాధించబోతున్నట్లుగా ఈ సర్వే సంస్థ అయితే చెప్పింది. ఇక సెకండ్, థర్డ్ ప్లేస్ కోసం మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పోటీ పడబోతున్నాయని చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ సర్వే షాంపిల్స్ ప్రకారం చూస్తే ఇక్కడ సింపతి ఒకటి, ఎవరైతే మాగంటి గోపీనాథ్ చనిపోయారో ఆ కుటుంబం పైన సింపతి ఉండడం. రెండోది, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాలనీస్ ఓట్లే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ పేదలు, బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఈ కాలనీస్ ఓట్లపైనే ముఖ్యంగా 3 పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. ఈ నియోజకవర్గాల్లో కంప్లీట్గా బీసీ, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మైనారిటీలు కూడా ఎక్కువగా ఉన్నారు. అలా వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధ్యతలు తీసుకొని ఇక్కడి నుంచి ఖచ్చితంగా గెలవాలనే ఒక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి అది ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఈ సర్వే సంస్థలు అయితే చెప్తున్నాయి. ఫైనల్గా ఈ జూబ్లీ హిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లుగా ఈ సర్వే సంస్థలు అయితే చెప్తా ఉన్నాయి. ఫైనల్గా ఈ సర్వే సంస్థల గురించి, వీళ్ళ క్రెడిబిలిటీ గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు గతంలో రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సర్వేలు చేశారు. వీళ్ళు చెప్పినట్లుగా జరిగాయి. కాబట్టి బీఆర్ఎస్ ఇక్కడ జూబ్లీ హిల్స్ బైపోల్లో గెలవడం ఖాయమని ఈ సర్వే సంస్థలు చెప్తున్న దాంట్లో నిజం ఉండొచ్చు అనేది నా అభిప్రాయం.